నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। మార్చి 10వ తేదీ నుండి ప్రతి సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా గత నెల రోజులుగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తిరిగి మార్చి 10వ తేదీ నుండి యథావిధిగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు। జిల్లా కలెక్టరేట్ తో పాటు డివిజన్ మండల ప్రధాన కేంద్రాల్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు। డివిజన్ మండల కేంద్రాల పరిధిలో ఉన్న ప్రజలు ఆయా కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు। ఆదివారం ఆకివీడు మెయిన్ సెంటర్ వద్ద సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది కలిసి నిర్వహిస్తున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు। పేదరికంలో ఉన్న వారిని గుర్తించి వారికి పేదరిక నిర్మూలనకు నిర్వహించే P4 సర్వే మరియు గ్రామాల్లో చదువుకున్న యువతీ యువకులకు గ్రామాల్లోనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన వర్క్ ఫ్రం హోమ్ సర్వేలను జిల్లా కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయ సిబ్బందికి సూచనలు జారీ చేశారు। P4 సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎటువంటి తప్పులు ఉండకూడదని అన్నారు। రోజు తాను ఫీల్డ్ కు వచ్చి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని సూచించారు। ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి వైదోసిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్, తహసీల్దార్లు ఎన్ వెంకటేశ్వర్లు, ఎండిఓ సుహాసిని, సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు। వందే ముకుంద ఆర్సీ మీట్ నేతృత్వంలో ఆకివీడు లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన సేవా మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా పేద వర్గాల వారికి ఉపాధి నిమిత్తం 6 లక్షలు విలువ చేసే 30 కుట్టు మిషన్లు, చిరు వ్యాపారస్తులకు 50 గొడుగులు, 10 ట్రై సైకిళ్లు, 2 వైండింగ్ మిషన్లు, గ్రైండర్లు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అన్నారు। నా చిన్నతనం నుండి లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను దగ్గర నుండి చూస్తున్నాను। మా నాన్నగారు కూడా లయన్స్ క్లబ్ సభ్యులని, లయన్స్ క్లబ్ అన్న గౌరవ సభ్యులైన తనకెంతో గౌరవమని అన్నారు। అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లాలోని లయన్స్ క్లబ్ మహిళా అధ్యక్షులకు కలెక్టర్ నాగరాణి సన్మానం చేశారు। చిన్నప్పుడు కూడా మా అమ్మగారు లైన్స్ మెంబర్గా ఉంది। ఈ ఆపరేషన్స్ సేవింగ్స్ డాక్టర్స్ అందరినీ మొబైల్ చేయించి అన్నీ కూడా నేను చూశాను, దగ్గర నుంచి చూశాను। అప్పటి నుంచి కూడా లైన్స్ అంటే ఒక గౌరవం, లైన్స్ మెంబర్స్ అంటే కూడా ఒక గౌరవ అభిమానాలు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి। ఇక్కడ జరిగిన మంచి కార్యక్రమాలు స్కూల్స్ స్టార్ట్ చేయడం, తర్వాత లైవ్లీహుడ్స్ కోసం ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సూయింగ్ మెషిన్స్, వెయిట్ రైడర్స్, తర్వాత అనేక కార్యక్రమాలన్నింటికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను। అయితే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్క వారి కోసం ఏం చేయగలము, మా జీవితంతో పాటు పక్క వారు కూడా ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో ఉంటే సొసైటీ అంతా కూడా శాంతి ప్రశాంతతతో ఉంటుంది। బల్లిపాడు శ్రీ మదన గోపాల స్వామి వారి తీర్థ మహోత్సవం సందర్భంగా శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ రామచంద్రపురంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు భరతనాట్యం, డాన్సులతో అలరించారు। ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ గోవిందరాజు, ప్రిన్సిపల్ వీరరాఘవులు, ఆలయ సభ్యులు, టీచర్స్ పాల్గొన్నారు। అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది। అత్తిలి మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు।
పిఠాపురంలో ఈ నెల 14న జరిగే జనసేన ఆవిర్భావ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తమ పార్టీ కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల వల్లే పార్టీ అఖండ విజయాన్ని సాధించిందని అన్నారు. లక్షల కోట్లు సంపాదించిన ముఖ్యమంత్రికి ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం ఇచ్చి తగిన బుద్ధి చెప్పారు అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే తమ పార్టీ ధ్యేయం అన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఎక్కడ జనసేన సమావేశం జరిగినా అంతంత మాత్రంగా ప్రారంభంలో ఉంటారని, కానీ సమావేశం ముగిసేసరికి సమావేశంలో పట్టలేనంత మంది జన సైనికులు చేరిపోతారని, ఇది తమ పార్టీ యొక్క గొప్పతనమని అన్నారు. జనసేన పార్టీ పండగ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి తరుణ్ కాన్స్టిట్యూన్సీలో కూడా జన సైనికులకి వేరమైన అందరినీ దగ్గర నుండి తీసుకురావాల్సిన బాధ్యత అప్పగించినట్టు ముందుగా పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అసలు పవన్ కళ్యాణ్ గారు రాజస్థాన్ ఈ మీటింగ్ అనే స్టేజ్లో కూడా చాలా చోట్ల జరిగిన సందర్భాలు మనకు దగ్గర ఉన్నాం కాబట్టి మచిలీపట్నం సభలో కానీ లేకపోతే ఎక్కడ జరిగినా సరే ప్రతి చోట ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఆరోగ్యం ఉండేది. కానీ దాన్ని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని కట్టుకుని పార్టీని ఇవాళ నన్ను నమ్ముకున్న జన సైనికుల్ని వీరమైన దగ్గర నుండి కాపాడుకునే ఉద్దేశంతో మన కోసం నిలబడి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ చాలా మంది ఉన్నారు, మేమంతా జనసేన కోసం చాలా చేసాం, కరెక్ట్గా మీరు అందరూ చేసాం కాబట్టి జనసేన పార్టీ ఉంది, దాంట్లో అనుమానం ఉంది. కానీ మనం ఇప్పుడే పెట్టి పిల్లలకి ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రజెంట్ అందరికీ అధికారం రాదు, కానీ వాళ్ళు ఎవరు టచ్ చేసి దమ్ము లేకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదివరకు జనసేన పార్టీ అంటే తీసుకొచ్చి లోన్ కూర్చోబెట్టే పరిస్థితి నుంచి ఇవాళ జనసేన పార్టీ లీడర్ దగ్గరికి వస్తే అక్కడ టచ్ చేసి దమ్ము లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి చాలా మంది పదవులు రాకపోవచ్చు, చాలా మంది చాలా కష్టపడ్డారు, మీరందరూ కష్టపడ్డారు కాబట్టి 75,000, 80,000 లక్షల మెజార్టీతో నెగ్గించారంటే దానికి కారణం వాళ్ళ జనసేన పార్టీకి ఉన్న బలం, వాళ్ళ జనసేన పార్టీకి ఉన్న యువత ఇంకే పార్టీలో లేదని ప్రపంచ దేశాలకు తెలుసు, ఇక్కడ భారతదేశంలోనే కాదు. ఇవాళ మీరు నగిపోకండి, ముందు ఆర్థికంగా స్థిరపడండి, అందరూ బాగుండాలి, నేరమహిళలు బాగుండాలి, జనసైనికులు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అన్ని పార్టీలు బాగుండాలనే వ్యక్తి పవన్ కళ్యాణ్. అత్తిలి మండల జనసేన అధ్యక్షులు దాసం ప్రసాద్ మాట్లాడుతూ, స్వల్ప వ్యవధిలో నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టిన అధిక సంఖ్యలో కార్యకర్తలు రావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. 14న జరిగే పార్టీ ఆవిర్భావ సమావేశానికి 100 కార్లలో కార్యకర్తలు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్నయ్య పిలుపులకు తణుకు నియోజకవర్గానికి వస్తానికి మన అన్నయ్య బొత్స గారికి మన తణుకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పార్టీ చెప్పారు. అన్నయ్య మనల్ని మన నైట్ పిలిచి తమ్ముడు ఇలాగ మనకి ఆవిర్భావ సభ ఈ ప్లానింగ్ అంతా కూడా మనం చేయాలి, ఒక సమావేశం ఏర్పాటు చేయండి, అది ఎక్కడ చేస్తే బాగుంటుందో ఆలోచించి మీరు చెప్తే నేను వస్తానని ఆయన తెలపడం జరిగింది. ఒక్కరోజు వ్యవధిలో అభిమానులందరూ మీరు ఇవాళ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఈ యొక్క సమావేశం కారణం ఏంటంటే రేపు జరగబోయే 14వ తారీఖు పిఠాపురంలో ఆవిర్భావ సభకి మన జనసైనికుల్ని తణుకు నియోజకవర్గంలో ఎలా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నయ్య ఆలోచనతో ఈ సభ నిర్వహించడం జరిగింది. అలాగే తణుకు నియోజకవర్గంలో మనం అందరం ప్రయాణించడానికి మా మండల ప్రెసిడెంట్ నిమిత్తం 100 కార్లు పెట్టడం జరిగింది. ఆ 100 కార్లు ఈ నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కార్లు కావాలో మాకు ముందుగా తెలియవస్తే మేమంతా ప్లాన్గా ఇబ్బంది లేకుండా 100 అవ్వచ్చు 150 అయినా కూడా మేము దీన్ని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అపరిష్కృతంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి శాసనసభ్యులు ఆర్బిల్లి రాధాకృష్ణ ఆదేశాలతో విద్యుత్ శాఖ వారు 9 ట్రాన్స్ఫార్మర్స్ను కొత్తగా ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు పనులను కూటమి నాయకులు ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, కొరిపల్లి హరి, బోడపాటి సూర్యచంద్రరావు, బోడపాటి నరేంద్ర పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని వారు తెలిపారు.
తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా విజ్ఞప్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతుందని అత్తిలి తహసీల్దార్ దశిక వంశీ తెలిపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ ముగిసినందున యథావిధిగా వినతుల స్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అత్తిలి మండలం మంచిలిలో వేంచేసి ఉన్న పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారి ఊరేగింపు అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంగా ఆలయ ప్రాంగణంలో కాళికా నృత్యాలు, మేళతాళాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా సబ్ జూనియర్ అండర్-16 బాలురు బాలికల కబడ్డీ సెలక్షన్స్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకునందు నిర్వహించినట్టు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఎలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. బాలుర ఎంపికను తెలుగుదేశం నాయకులు బసవ రామకృష్ణ ప్రారంభించగా బాలికల ఎంపికలను తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుండి 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు, వారి నుండి 12 మంది బాలుర్లను 12 మంది బాలికలను ఎంపిక చేసి కడప జిల్లాలోని పులివెందుల్లో జరిగే 34వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు పంపుతున్నట్లు సెలక్షన్స్ ఆర్గనైజర్ శంకు సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆత్మకూరు రామకృష్ణ, తామరపు సత్యనారాయణ, బండి సోమేంద్ర నాయుడు, ఎస్ భాస్కర శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు కె షణ్ముఖం, కేవీఆర్ సుబ్బారావు, ప్రదీప్, రవి, మంగ, సత్యవేణి, రాణి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కబడ్డీ స్త్రీ పురుషుల అండర్-16 కేటగిరీ సబ్ జూనియర్ కేటగిరీ సెలక్షన్ జరగబడుతున్నాయి. ఇక్కడ సుమారుగా జిల్లా నలుమూల నుంచి 150 మంది వరకు పిల్లలు రావడం జరిగింది, అమ్మాయిలు అబ్బాయిలు. అందుట్లో అబ్బాయిలు ఒక 12 మంది, అమ్మాయిలను ఒక 12 మంది తీసి ఈ నెల 13, 14, 15 కడపలో పులివెందుల గ్రామంలో జరగబోయే 36th సబ్ జూనియర్ స్టేట్ టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా వీళ్ళ ప్రతిభ కనబరిస్తే కనుక అక్కడ కూడా నేషనల్ సెలక్షన్ జరుగుతుంది. ఆ నేషనల్ సెలక్షన్లో కూడా ఎవరైనా ప్రతి ఇక్కడ నుంచి పిల్లలు కూడా మన జిల్లా నుంచి పాల్గొనే అవకాశం ఉంది. దానికోసమని ఇక్కడ మన తణుకులో ఈ సెలక్షన్ అయిన తర్వాత ఇక్కడ మేము ప్రకటనలో తెలియపరుస్తాం, క్యాంప్ కూడా పెడతానికి ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఆ క్యాంప్ చేసి మంచి నైపుణ్యం చేసి మంచి కోచింగ్ శిక్షణ ఇచ్చి పంపిస్తాము. ఇది కొంచెం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. జిల్లా స్థాయిలో 2 జిల్లాలకి సంబంధించిన బాలబాలికలు అందరూ కూడా వచ్చి ఇక్కడ మన తణుకు పట్టణానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు వచ్చారు. ఈ పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఇంత మండుటెండలో ఈ పిల్లల యొక్క స్కిల్, శక్తిని, సామర్థ్యాన్ని రప్పించడం కోసం ఇక్కడ మంచి ఆర్గనైజర్స్ ఉండి ఈ పిల్లల్ని రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ కూడా ఒక కబడ్డీ టీంలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. అది ఈ విషయాన్ని మన స్థానిక శాసనసభ్యులు అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారి యొక్క సహకారాలు కూడా ఉన్నాయి. వారి ఆశీర్వాదాలతోటే ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిల్లల్లో ఉన్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని వాళ్ళ తల్లిదండ్రులకైతేనేమి, వాళ్ళ పుట్టిన గ్రామానికైతేనేమి, మన జిల్లాకి, రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఉన్నతమైనటువంటి స్థాయి కీర్తి పరిస్థితులు తీసుకురావడం కోసం ఇక్కడ వీరందరూ శ్రమ పడుతున్నారు. వీరవాసరం పట్టణంలో మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక తమలపాకు వీధిలో గల సీతారామాలయం ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణ, ఉమాదేవి దంపతులు పాల్గొని జ్ఞానబోధన చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఏదైనా విషయం తెలియకపోవడం అజ్ఞానం కాదని, తెలిసిన తరువాత ఆచరించకపోవడమే అజ్ఞానమని అన్నారు. ధ్యానం సర్వరోగహారిణి అని, ధ్యానం సకల భోగకారిణి అని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని తెలిపి ధ్యాన సాధన ద్వారా తన జీవితంలో జరిగే మార్పులను తెలియజేశారు. ధ్యానంతో పాటు శాకాహారం తినాలని, ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలని తెలియజేసి అందరితో సామూహికంగా ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మార్చి 24వ తేదీ నుండి 30 వరకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, విశ్వేశ్వరరావు, ఎడ్ల నాగమణి, మంగతయ్యారు తదితరులు పాల్గొన్నారు. వార్తలకు స్వల్ప విరామం.